హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో అమ్మే స్వీట్ బూందీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. మన స్వీట్ షాప్లో కొనే టేస్టే వస్తుంది. మరి సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ముందైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు ప్యూర్ శనగపిండిని యాడ్ చేసేసుకోండి. నార్మల్గా మనం డీమార్ట్లో అలాంటి ఇట్లో కొంటాం కదండి, అలాంటి శనగపిండి కాకుండా మనం శనగపప్పుతో ఆడించుకున్న శనగపిండి యాడ్ చేసుకుంటే మనకి బూందీ అనేది చక్కగా పూసలా వస్తుంది. డీమార్ట్లో తెచ్చుకున్న పిండిలో కొంచెం వరిపిండి అనేది కలుస్తుందండి. మనం తెచ్చుకునే క్వాలిటీ అనేది ఉండదు. అందుకోసమే కొంచెం మనం ఆడించుకున్న శనగపిండిని ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెంగా వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెంగా యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. మనకి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం సేపటికి ఇలా కొంచెం జారుతూ అవుతుందండి. నాకు ఒక కప్పు వరకు వాటర్కి ముప్పావు కప్పు వరకు వాటర్ అనేది సరిపోయింది. ఇంకొక పావు కప్పు వాటర్ అనేది మిగిలిపోయిందండి. సో ఈ విధంగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనకి మరి బూందీ అనేది నీరులా ఉంటే చక్కగా పడదు. సో బూందీ అనేది పూసలా రాకుండా చప్పగా అతికిపోయినట్టు వస్తుందండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక నేను బూందీ గరిటెలు చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఇనుప బూందీ చట్టం అనేది వాడుతున్నానండి. ఒకసారి గరిటెతో కూడా ఎలా వేయాలో చూపిస్తాను. సింపుల్గా అయిపోతుందండి. ఒక డ్రాప్ వేసిన తర్వాత ఇలా పైకి తేలగానే మనం బూందీని వేసేసుకోవాలి. ఇందులో ఎటువంటి సోడాలు కానీ ఎలాంటివి అవసరం లేదండి. ఒక గరిటె వరకు బూందీని వేసుకొని చక్కగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా బూందీ అనేది పడుతుందండి. ఈ ఇనపది నాకు ఎక్కడో మా అమ్మ చేయించిందండి, బయట ఎక్కడో కొన్నట్టుంది. ఇది బాగా పడుతుందండి, పెద్ద పూసలా వస్తుంది. ఇలాంటివి స్టీల్లో కూడా మీకు దొరుకుతాయి గరిటెలు. సో ఎక్కడైనా కనిపిస్తే ఇలాంటివి తీసుకోవడం వల్ల బూందీ అనేది చక్కగా పడుతుంది. సో మనకి ఇక్కడ బూందీ అనేది ఎర్రగా రాకూడదండి. మనకి కారం బూందీలా ఉండేటట్టు ఎర్రగా రాకూడదు. ఇలా కొంచెం తెల్లగానే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఎర్రగా అయిపోయేంత వరకు కాకుండా ఇలా తెల్లగా అయినంత వరకు ఉంచుకొని కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత బూందీలన్నిటిని కూడా ఒక టిష్యూ పేపర్లోకి యాడ్ చేసేసుకోవాలి. నేను మొత్తం కొంచెం బూందీని మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని గరిటె మీద చూపిస్తున్నానండి. మనం రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్న గరిటె మీద కొంచెం పిండిని వేసుకొని ఇలా దూరంగా ఇలా మొత్తం ప్యాన్ నిండా స్ప్రెడ్ చేసేటట్టు వేసుకోవాలి. ఇలా మనకి 2 కలర్స్ ఉంటాయి కాబట్టి ఇది నేను వేస్తున్నాను. మీకు ఒకవేళ కావాలంటే యాడ్ చేసుకోండి, లేదా మొత్తం ఆ వైట్ దాంతోనే చేసుకోండి. సో మొత్తం కూడా గరిటెతో ఇలా ఊపుకుంటూ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా వేసుకోవాలి. బూందీని ఈ విధంగా వేసుకున్న తర్వాత లైట్గా వేగిన తర్వాత ఈ బూందీ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మనకి ఎర్రగా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇందులో మనం సోడా వేయకపోయినా సరే బూందీ అనేది చక్కగా వచ్చింది చూసారా. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్లోకి యాడ్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ 2 కలర్స్ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకే టిష్యూ పేపర్లో యాడ్ చేసేసుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం శనగపిండిని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసేసుకొని అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా కరిగేటట్టు కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కరిగేదాకా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి చూడండి ఇలా మరుగుతూ వస్తుందండి పాకం. ఈ టైంలో ఒకసారి చేతికి జిగురుగా అంటుతుందో లేదో చూసుకోవాలి. దీనికి ఎటువంటి పాకం అనేది రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో మనకి పంచదార పాకం అనేది గడ్డ కట్టకుండా 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ లేదా నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బూందీ మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి.
బూందీ మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఇది మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీలోకి పాకం మొత్తం వెళ్ళేలాగా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చిన తర్వాత మొత్తం మనకి పాకం అనేది ఈ విధంగా ఇంకిపోతుందండి. ఈ టైంలో ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, బూందీ అనేది చక్కగా పట్టింది కదా. కొంచెం సేపటికి ఒక 4 నుంచి 5 గంటలు పక్కన పెట్టేస్తే ఈ పాకం మొత్తం కూడా బూందీకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బయట వదిలేకండి, కుక్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక 4 నుంచి 5 గంటలకి మొత్తం ఈ విధంగా ఇంకిపోతుంది. పాకం మొత్తం బూందీ పీల్చేసుకుంటుంది. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ బూందీని ఇప్పుడు ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ లేదా స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 5 నుంచి 6 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. వీటిల్లే కావాలంటే మీరు లడ్డూల్లా కూడా చేసుకోవచ్చు. పాకం ఉన్నప్పుడే లడ్డూల్లా చేసుకోవాలండి, ఇలా చల్లారిపోయిన తర్వాత కాదు. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.